అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటూ కూడా ఒక రకంగా మంత్రి నారా లోకేష్ ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలంటూ కూడా హత్తిరాలలో ఈరోజు ప్రత్యేకించి మహారుద్రాభిషేకం అదేవిధంగా ఏదైతే మొక్కల పంపకం కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు ప్రధానంగా ఏదైతే హత్తిరాలలో కూడా మీరు రుద్రాభిషేకం చేశారు, అదేవిధంగా మొక్కల పెంపకాన్ని చేపట్టారు, అంటే ఈరోజు జరగబోయే కార్యక్రమాలు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఇవాళ నారా లోకేష్ గారి జన్మదినం అంటే ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక పండగ లాంటిది. నారా లోకేష్ గారు ఈ పార్టీ కోసం, ఈ రాష్ట్రం కోసం పడుతున్నటువంటి అహర్నిశలు అతను చేసినటువంటి కష్టం అమోఘం. అందుకే మేము అంటున్నాం, నారా లోకేష్ గారు ఒక అరుదైన నాయకుడు. ఎందువల్లంటే కనుక బ్రిటిష్ సామ్రాజ్యంలో కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి అరాచక పాలన గత పాలనలో జరిగింది. వాళ్ళు తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనుకున్నటువంటి సమయంలో నారా లోకేష్ బాబు గారు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని పాదయాత్రను కంప్లీట్ చేశారు. ఆ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని, ప్రేరణ ఇచ్చేదాంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చారు. అప్పుడు ఆయన చూపినటువంటి మొక్కవోనటువంటి ధైర్యంతో ఇవాళ దేశంలో అత్యధిక మెజార్టీ సాధించే దిశగా ఇవాళ మేము అడుగులు వేశాం. గతంలో మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలలో ఉత్సాహాన్ని నింపినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి అయినారు. కాగా ఇవాళ కూడా మా నాయకుడు ఆ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసి ఇవాళ పార్టీకి ఆదర్శంగా నిలిచినారు. సరే, అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఆయన ముఖ్యంగా యువత జీవితాలను బాగు చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకరికి జీవితం ఇస్తే కనుక వారిని దేవుడని కొలుస్తాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత జీవితాలను ఇవ్వడానికి ఆయన ముఖ్యంగా యువతకు మంచి విద్య చెప్పించాలన్నటువంటి ఉద్దేశంతో విద్యాశాఖను తీసుకొని అందులో ఎక్కడ రాజకీయాలు లేకుండా విద్యాశాఖను ప్రక్షాళన చేసి టీచర్లని మంచిగా ఇచ్చి సిలబస్ను కంప్లీట్ చేసి విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తీసి మంచి విద్య ఇచ్చిన తర్వాత వారికి ఉద్యోగాలు కూడా ఇప్పించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ అనేక పరిశ్రమలను, పెట్టుబడులను ఆంధ్ర రాష్ట్రానికి వరదలా ప్రవహించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇవాళ మనం కనుక గమనించినట్లయితే ఇవాళ ఆయన పుట్టినరోజు. తనకెంతో ఇష్టమైనటువంటి, ఎక్కువగా ప్రేమించేటటువంటి తల్లిగారిని, కుటుంబాన్ని కూడా వదిలేసి ఇవాళ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ముఖ్యంగా యువత జీవితాల కోసం, ఉద్యోగాల కల్పన కోసం దావోస్లో అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మాకు ఎంతో స్ఫూర్తినిచ్చేటటువంటి నాయకుడు. సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఇవాళ అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దిశగా వెళ్తున్నటువంటి మహానాయకుడు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పండగ. అందులో వారు మా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు కావడం, మాకు 40 సంవత్సరాల భవిష్యత్తును తెలుగుదేశం పార్టీకి ఇవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలడన్నటువంటి భరోసా ఆంధ్ర ప్రజల్లో ఉంది. కాబట్టి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ 1 చేసే విధంగా లోకేష్ గారు కష్టపడుతూ ఉన్నారు. వారి స్ఫూర్తిగా వారి జన్మదినమైనటువంటి ఈరోజు మాకు పండుగ వాతావరణంలో మేము కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నాం. ముఖ్యంగా వారు 10 కాలాల పాటు ఆరోగ్యవంతంగా ఇలాగే కష్టపడి పనిచేసి రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అత్తిరాల త్రేతేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రాభిషేకం చేశాం. అలాగే వారి స్ఫూర్తితో మేము కూడా సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో లోకేష్ గ్రీన్ జోన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో భాగంగా రాజంపేట బైపాస్ నుంచి అత్తిరాల క్షేత్రం వరకు ఆ గిరి ప్రదక్షిణ అంతా కూడా దాదాపు 2000 చెట్లను నాటి వాటిని సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సంకల్పం తీసుకొని ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ఇవాళ మళ్ళీ వర్షాల సీజన్ జూన్లో స్టార్ట్ అవుతుంది. దీని కొనసాగింపుగా ఈ రాజంపేట కాన్స్టిట్యుయెన్సీనే లోకేష్ గ్రీన్ జోన్గా ప్రకటిస్తూ రోడ్లకు ఇరువైపులా దాదాపు 50,000 చెట్లను నాటి ఎక్కడ కూడా గ్రీనరీని పెంచే విధంగా, పర్యావరణాన్ని సహకరించే విధంగా నారా లోకేష్ గారి స్ఫూర్తితో పనిచేయాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ నిర్ణయంగా తీసుకున్నాం. అలాగే ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నాం. మీరు చూశారు లోకేష్ గారి పట్ల ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసంతో వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చినారు, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి వారి సేవలు ఇలాగే కొనసాగి ఎన్నో జన్మదినాలు నింపుకోవాలని, తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి ఎన్నో సేవలు అందిస్తారని ఈ సందర్భంగా మా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇటీవల కాలంలో ఒక మాట అన్నారు, ఏదైతే నారా లోకేష్ నాకు స్ఫూర్తి, ఆయన ఆశయాల అనుగుణంగానే నడుచుకుంటానన్నటువంటి విషయాన్ని కూడా మీరు గతంలో కూడా స్పష్టం చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో ప్రాథమిక విద్య కావచ్చు, అదేవిధంగా సాంకేతిక విద్యారంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎలా చూడాలంటారు? లోకేష్ గారు పెద్ద చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి, అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి. ఏ సమస్యనైనా కానీ అన్ని కోణాలలో కూడా ఆలోచించి దాని పరిష్కార దిశగా వెళ్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణగా ఇవాళ పార్టీ కాస్త నిస్తేజమై వైఎస్ఆర్సీపీ అరాచక పాలనలో భయభ్రాంతులు చేసే కార్యకర్తలు బయటకు వచ్చి లేనటువంటి పరిస్థితిలో ఆయన చేసినటువంటి మెకానిజం, ముఖ్యంగా కార్యకర్తల్లో స్ఫూర్తి నింపి లోకేష్ గారు రాజకీయాల్లో అడుగు పెట్టంగానే సభ్యత్వాలను ఆన్లైన్ చేయడం, ఇన్సూరెన్స్ పాలసీని ప్రకటించడం ఇవాళ అన్ని పార్టీలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అలాగే వారు నామినేషన్ పదవులు చేపట్టే దిశలో కూడా కొన్ని నామ్స్ అన్ని పెట్టుకొని ఇచ్చిన తీరు చూస్తే కనుక నా భూతం నా భవిష్యత్తు. ఈ విధంగా కార్పొరేషన్ చైర్మన్లు కనుక మనం కనుక చూస్తే ఎవరైతే కనుక పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళు బూత్ స్థాయిలో ఉన్న, క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్న, మండల్ ఇన్ఛార్జీలుగా ఉన్న, యూనిట్ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళకు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులు చేపట్టడం జరిగింది. అంటే కష్టమే ప్రాతిపదికగా ఎవరైతే కనుక డెడికేట్ అయ్యి పార్టీ కోసం కష్టపడుతున్నారో రైట్ పర్సన్ రైట్ పొజిషన్లో పెట్టాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ పదవులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి లోకేష్ బాబు గారు ఈ పార్టీని నడిపించే తీరు ఆదర్శమైంది. ఇవాళ గమనిస్తే అందరూ కూడా సభ్యత్వాలకు ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు చేసినటువంటి సంస్కరణలు, వాళ్ళు లోకేష్ బాబు గారు కష్టపడినటువంటి తీరు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషి చూస్తే మాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా ఆయన స్ఫూర్తి. త్వరలో ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా, ఈ దేశం గర్వించేదగ్గ నాయకుడిగా ఎదుగుతారని మా అందరికీ విశ్వాసము. ఆ దిశగా ఆయన కష్టపడుతూ ఉన్నాడు. వారి స్ఫూర్తితో మేము కూడా అదేవిధంగా కష్టపడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అంటే ఇప్పటికే యువత, మీరు విద్యా సంస్థల అధినేత, అలాంటి విద్యా సంస్థల అధినేత మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అంటే రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం నారా లోకేష్ అని చెప్పవచ్చా? అంటే మొదట చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని రావడం జరిగింది. నేను చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ పాఠం చెప్పేటప్పుడు, నేను మ్యాథ్స్ లెక్చరర్గా ఉండేటప్పుడు మాకు సంబంధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకొని విదేశాలలో బాగుపడ్డారు. విదేశాల్లో స్థిరపడి పేద కుటుంబాలన్నీ కూడా కోటీశ్వర్లైనారు. పేదలను కోటీశ్వర్లు చేసేటటువంటి ఏకైకమైనటువంటిది చదువు. ఆ చదువుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగం అనేటటువంటిది కీలకమవుతుంది, అది రాష్ట్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఉరకలెత్తించడము, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వడము చూశారు. ఓకే, జీవితాలను మార్చేటటువంటి విధంగా ఈయన ఆలోచనలు ఉన్నాయి. ఆయన విజనరీ ఉంది. పేదలందరూ కోటీశ్వర్లైనారు. ఇవాళ ప్రపంచంలో పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు సీఈఓలుగా ఉండి ఎంతో సంపద సృష్టిస్తూ ఉన్నారు. ఇటువంటి విజనరీ లీడర్తో పాటు పనిచేయడం మన అదృష్టం అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరుగుతూ ఉంది. తండ్రిని మించిన తనయుడుగా ఇవాళ లోకేష్ బాబు గారు అంతకు మించినటువంటి తెలివితేటలతో ఈ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చినటువంటి తీరు చూస్తే ఇంకా వారిని కాకుండా మేము ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలి చెప్పండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ చైర్మన్ని. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన ఉండడం వల్ల మన జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు అటు ఆయనే నాకు రాజకీయాల్లో ఆదర్శం, ఏదైతే
నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆయన ఇప్పటికి కూడా ఈరోజు పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఒక రకంగా దావోస్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. అయితే ఆయన నిత్యం ప్రజల కోసం నిరుద్యోగ యువత కోసం తప్పించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నానన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఏదైతే ముందస్తులో భాగంగా ఆయన ఏదైతే తన విజనరీని ఆలోచించి చేస్తారో అదే తరహాలోనే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి నిరుపేద కుటుంబాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి. వీరిద్దరే నాకు స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి జగన్మోహన్ రాజు గారు చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్, రాయంపేట నుంచి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ చైర్మన్ని. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన ఉండడం వల్ల మన జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ చైర్మన్ని. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన ఉండడం వల్ల మన జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ చైర్మన్ని. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన ఉండడం వల్ల మన జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ చైర్మన్ని. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన ఉండడం వల్ల మన జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ కృష్ణాస్ లైఫ్ హాస్పిటల్ చైర్మన్ని. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన ఉండడం వల్ల మన జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా యువ నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.